ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు తోటకైతే పోతున్నా. మా మామ వాళ్ళ మామిడి తోటకు పోతున్నా. ఆడ పళ్ళు మొత్తం తెంపు అంటే నీళ్ళు గట్టనికి పోతున్నా. ఇట్లనే తోట ఎవరికి కౌలకి ఇవ్వలేదు కాబట్టి మొత్తం పండ్లు మొత్తం తెంపుకొని తింటుర్రంట. కింద రాలే అంటే తెంపుకొని దాన్ని కొరికి సగం తిని సగం పాడేసి చాలా పళ్ళు వేస్ట్ చేస్తుర్రు. అందుకని ఈరోజైతే నీళ్ళు కట్టేసి మధ్యాహ్నం అట్లా ఉండేసి చేనులకు వచ్చేద్దాం అనుకొని పోతున్నా. మీకు ఎందుకు లేటు, మీకైతే చూపిస్తా ఎట్లుంది తోట, ఏంది, ఎట్లా నీళ్ళు కట్టేది అన్నీ చూపిస్తా. మీరైతే చూడండి. ఇప్పుడు నేను పోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోండి వీడియో. మనం ఆడ కనిపిస్తున్న తోటకైతే పోతున్నాం ఇప్పుడు నీళ్ళు కట్టడానికి. అయితే ఇదో ఈ గుంపు చెట్లు ఉన్నాయి చూడు, ఆడ బావి ఉంది. ఆ బావిలోకి వెళ్ళి మోటార్ వేస్తే ఆ చెట్టు కాడికి బోరు నీళ్ళైతే పోతాయి కదా. ఇప్పుడు ఆ చెట్టు బావి కాడ పోయి మోటార్ ఆన్లో ఉందా లేదా అని చూడాలి. ఒకవేళ ఆఫ్లో ఉంటే మనం ఆన్ చేసి మనం నీళ్ళు పట్టాలి ఆ తోటకి. ఇప్పుడైతే మనం చూద్దాం బావి కాడికి పోయి. అది చాలా పురాణమైన బావి, పాత బావి. ఇది చెట్టుకు చూడండి కాయలు ఎట్లా వస్తున్నాయి, బెనిస్ కాయలు ఎంత బాగా వస్తున్నాయి. సూపర్ కదా. ఈ సంవత్సరం అయితే కాయలు అయితే తోటలో అయితే చెట్లకు కాయలు అయితే సరిగా కాయలేదు, కానీ ఆ ఒక్క చెట్టుకి మాత్రం బాగా వచ్చినాయి. నాకైతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఆఫ్లోనే ఉంది. చూడండి, ఇదే మోటార్ వేస్తే ఆడికి వస్తుంది. నీళ్ళైతే తక్కువైనాయి. బావిలో నీళ్ళు చాలా ఉండే, తక్కువైనాయి. చేపలు కూడా కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఆఫ్ ఉంది కాబట్టి మనం ఆన్ చేసి పైపు కనిపిస్తుంది చూడు, అట్లా తోటకాడికి తీసుకుపోవాలి. మొత్తానికి అయితే ఆన్ ఉంది. చూద్దాం పీస్ తీసిర్రా ఏం చేసిర్రా అని చూద్దాం. కరెంట్ లేదనుకుంటా. ఒకలా ఆన్ చేసి చూద్దాం, వస్తుందేమో. కరెంట్ లేదు, వచ్చినప్పుడైనా చూద్దాం. ఇది పొలం మొత్తం మా మామ వాళ్ళదే. ఇది మొత్తం ఈ బావి పొలం చూసిర్రా ఎంత ఉంటుందో నాకు కూడా యాక్చువల్గా తెలియదు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏడికంటే తోటకాడికి పోతున్నాం. ఈ తోటకాడికి ఆ తోట ఎట్లొచ్చిందంటే నాటిందిగా, అంటే వరుసగా నాటింది కాదు. మా మామ చిన్నప్పుడు ఉన్నప్పుడు అంట ఇదే మన వరి చేనులో ఒక ఎకరంలో నాటిండు. ఒక ఎన్ని అంటే 20 ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు నాకు కూడా తెలియదు. అయితే నాటితే అవి పెద్దగా ఇప్పుడు అవే దాని పండ్లే మనకు అవసరం వస్తున్నాయి. అందుకని దీన్ని కొద్దిగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మొన్న నేను ఇట్లా వెళ్ళే వచ్చిన, ఇదో ఈ పైపు ఎమ్మడే వచ్చిన. అమ్మ నాగపాము అయితే ఎంత పెద్ద గుంద్రానైనా నాగపాము. ఆ పైపు కనిపిస్తుందా, హైట్కి వెళ్ళి ఆ పైపు మీదకి వెళ్ళిపోతుంది అది. అప్పటి నుంచి నాకైతే ఉత్సపడిపోయింది చూడు. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని భయం అవుతుంది నాకు. ఇక్కడైతే లేదు. కొంపదీసి దీనిలోకి వెళ్ళి ఎక్కడైనా సరంగా లేస్తే నాకు గుండె ఆగిపోతుంది. నాకు గుద్దాలుగా భయం అసలే నాకు పాము అంటే. పాము అయితే లేదు. ఇది చూడండి అండి తోట, ఇదే తోట. మనం ఇప్పుడు దీనికే నీళ్ళు పట్టడానికి వచ్చినాం. అరే ఏంద్రానైనా ఇది ఎవడో ఒకడు కాయలు అయితే కింద దింగేసిపోతుర్రు. చూడు కాయలు చూడు, మంచి మంచి కాయలు కింద వేస్తుర్రు. ఏం చేద్దాం, తోట కాయలు చూడు ఎట్లా కాస్తున్నాయో.
బాగా వస్తున్నాయి కదా. ఈ చెట్టుకైతే లేదు, ఈ చెట్టుకు కొన్ని ఉన్నాయి, ఇంకా ఈ చెట్టుకు ఉంది. ఇట్లా మామూలుగా అయితే ఉన్నాయి యావరేజ్గా. ఆడ కొన్ని పెట్టిర్రు, ఎవరు వస్తుర్రు తెంపుకొని తినుకొని ఎన్ని పెట్టుకొని పోతుర్రు. చూడు ఎంత బాగా పెద్దగా బాగా వస్తున్నాయి. పక్కన పెట్టిర్రు మొత్తం. ఇది పెద్ద చెట్టు, ఇది దీనికైతే కాస్తలేవు. దీని కొన్ని కాస్తున్నాయి, ఇంకా ఇట్లనే మామూలుగా అట్లా కాస్తున్నాయి. కానీ దీన్నే మనం కౌలుకి ఇద్దాం అనుకుంటున్నాడు మా మామ ఏదో. కానీ నాకైతే పళ్ళు మంచిగా అనిపిస్తలేవు. మళ్ళీ ఇట్లా తీసుకుంటారు, 10,000కి అడుగుతుర్రు అంట. మళ్ళీ చీప్గా పళ్ళు లేనందుకు ఈ సంవత్సరం అయితే కాయలేదు. ఇప్పుడైతే నేను ఈ కరెంట్ వచ్చినప్పుడు నీళ్ళు, అంటే ఈ నీళ్ళు ఏడికి డైరెక్ట్ చేనులకి ఇడిచి రాలేకపోతే ఇట్లా కాలువలకి ఇడిచి మోటార్ పెట్టి దాని నుంచి గుంజుకుంటురా. మొన్న అట్లనే చేసిర్రు, అందుకని మనం చూడనీకి పోతున్నాం. ఒకవేళ కాలువల ఇడిచి పెట్టిన అనుకో నీళ్ళు, ఇవతల పక్క మనం నీళ్ళు కట్టినా అవతల పక్క ఏం కాదనమాట, అట్లా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు చూడనీకి పోతున్నా. ఇదో ఈ తెల్ల కలర్ బేస్మెంట్ ఉంది కదా పెద్దది, ఆడనే చూడు, అదే కాలువ. ఆడ నుంచి మనం అది మొన్న అట్లనే చేసిర్రు. ఈసారి ఎట్లుందో డైరెక్ట్ కడితే ఒకవేళ ఆలోచిద్దాం. లేకపోతే కాలువలే నీళ్ళు ఇడిస్తే మనం ఆడ పైపు తీయనీకి అవుతుంది. లేకపోతే వాడు వచ్చి అరే ఎందుకు తీసినావా, నా మోటార్ కాలిపోతుంది ఈడ అని అంటాడని మనమైతే జున్నికి పోయినాం. ఈడ ఒక చెట్టు ఉంది, ఇదే మామిడి చెట్టు. అది ఒక్కటే ఉంది, అది ఒడ్డు మీద, వర్షం ఒడ్డు మీద ఒకటే ఉంది. దానికి నీళ్ళు గీలు ఏం లేవు, అది బతకడం కష్టం. మొత్తం కంకరు డస్టులు అన్నీ ఈ బ్రిడ్జి కట్టినప్పుడు ఇవి మొత్తం వాడిర్రు. ఇది కూడా తోట ఉంది, ఇది వేరే వాళ్ళది అనమాట. నేను దీనిలోకి పోయినా ఒకసారి. అర్రే డైరెక్ట్ అయితే కనెక్షన్ ఇచ్చిర్రు. డైరెక్ట్ కనెక్షన్ తీసుకున్నారు రా నాయన. ఇదే మోటార్. మొన్న దిల్ల ఏడిస్తే అది గుంజుకునేది, ఇప్పుడు అది బంద్ చేసి ఈ పైప్ ఉంది చూడు, స్టేట్ పైప్, ఇది కనెక్షన్ తీసుకున్నానంటే అవతల నీళ్ళు పడుతుర్రని అర్థం. ఒకసారి పోయి నేను అడుగుదాం, ఇట్లా తోటలోకి వెళ్ళిపోయి అడుగుదాం. ఇది ఒక్కడే అండి, ఇప్పుడు మనం పోయేది ఎక్కడనే, ఆడనే ఉంటారు వాళ్ళు. ఇట్లా చేను మీదనే ఒక్కొక్క ఇల్లు కట్టుకొని ఉంటుర్రు. ఈ తోటగా అయితే సరిగా కాయలేవు, బెనిస్కాయ మామూలుగా ఉన్నాయి. భలే ఉంది, నీళ్ళు పట్టడానికి అయితే సూపర్. బాగానే ఆడదాకుందిరా నాయన తోట ఇది. అమ్మ డబ్బులు బాగానే వస్తాయి అనుకుంటా వీళ్ళకు, బాగానే రావచ్చు. ఉన్నారో లేరో ఆడ చూడాల. బండి ఉందో, బండి లేదు. మనం నీళ్ళు కట్టడం క్యాన్సల్ అయింది. అన్న ఉండి మధ్యాహ్నం దాకా అవుతుంది, నాకు మధ్యాహ్నం రాపో అని చెప్పిండు. ఇప్పుడైతే మనం రిటర్న్ పోవాలి మళ్ళీ తోటకి. నిన్న కూడా అట్లే చెప్పి, అంటే వాళ్ళు మన బావిలకి వెళ్ళి నీళ్ళు ఎందుకు తీసుకుంటారని మీకు డౌట్ రావచ్చు.
అంటే వాళ్ళు మనం డబ్బులు కొనుక్కొని వాళ్ళ చేనులకు నీళ్ళు తీసుకున్నారు. వాళ్ళు పైపులు అన్నీ వాళ్ళదే కాబట్టి ఇంకా మనం ఏం చెప్పనీకి రా, డబ్బులు తీసుకొని కొనుక్కున్న వాళ్ళకు అరే డబ్బులు తీసుకున్నాం కదా ఏం దౌర్జన్యం తెలుసుగా మీకు, అదే జరుగుతుంది. అందుకని ఇంకా సర్లే అని తర్వాత మధ్యాహ్నం అట్లా 12 గంటలకు అట్లా వద్దాం అనుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ పోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం కదా. సరే మళ్ళీ ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంటికి పోతున్నా. అది కొత్త ఛానల్ కాబట్టి ఇది నా 2వ వీడియో. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబర్ లైక్ చేసుకుంటే ఇంకా నా వీడియో ఇంకా వస్తూ ఉంటుంది మీకు. ఓకేనా, మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబర్ లైక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అబ్బా సత్యారా దేవుడు, ఎక్కేసిన. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ షో ఎట్లుంది, బాగుందా? ఇదే విలేజ్లో ఉండే పరిస్థితి ఇట్లానే ఉంటుంది బ్రో, ఏం చేద్దాం. ఓకేనా, బాయ్.